మా ఆయనతో మాట్లాడాను ఫోన్ ఇందాక. తనే ఫోన్ చేశారు, మాట్లాడాను, మళ్ళీ చేయాలి, మర్చిపోయినాను. ఓపెన్ అయ్యి రావట్లేదు బావా. పైన అన్నగాడు కూడా మెసేజ్ చేశాడు. అవునా? లేదు, అది ఓపెన్ అయినాక దాని మీద టచ్ చేస్తే వస్తలేదు బావా. రావట్లేదు మళ్ళీ. అదే పోనీ దాని మీద మెసేజ్ అది పెడితే సేమ్ నువ్వు పంపించినట్టే వస్తుంది డాక్యుమెంటే. స్క్రీన్ షాట్ తీస్తే నువ్వు అది చేయరాదు కాదు బావా. నువ్వు ప్రింట్అవుట్ తీసుకొచ్చుకుంటావు కదా అవి చూసుకోవడానికి. అయితే స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తా. ఓకే. పైన అనగాడు ఓకే మనిషివా మా బంగారమే అంటున్నాడు. అను అరుస్తుంది. పైన అను కూడా మెసేజ్ చేశాడుగా, ఎందుకు ఏడుస్తున్నావని. ఎంత కాల్ చేయనా? లేదు లేదు, వద్దు, ఏం లేదు నాన్న, అలా ఏం లేదు, నాకేం లేదు, ఏడవట్లేదు, నేను బాగానే ఉన్నాను నిజంగా. అయ్యో రామ, ఇవి ఎట్లా పంపాను? మా బావ ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతాడు మా అయ్య, బంగారు తండ్రి. విన్న పూలే వికసించెను, నీవే 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 నేనంట, నీవే నీక నేనంట, వరవల్లే మారిందేమో ఈ బంధం, నీ సంతోషాలే నీ సొంతం. పంపించేశాను. సరేలే లీవ్ ఇట్. పైన మెసేజ్ ఏం లేదు, నేను ఏడవలేదు. మా బావ ఏదో మాట్లాడితే ఏడ్చినాను, తనేదో చెప్తే, అంతేగాని ఏం లేదు. ఓకే మళ్ళీ మమ్మీ వెళ్ళి వస్తా. అలాగే బేటా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మమ్మీ? ఇంకా అర్థం కాలేదు బేటా. 7 మెంబర్స్ ఉన్నారు, వెళ్ళిపోతా. ఒక 10-15 నిమిషాలు ఉండి వెళ్ళిపోతా. శశి అటే పోయింది. మమ్మీ తిన్నావు? అన్నం తినేసాను నాన్న, తిన్నాను. గంగవాయిల కూర పప్పు చేసుకొని తిన్నాను. ఈ ఇంట్లోన ఇంతేనేమో అంతేనేమో అంతులేని వేదనే, ఆడపిల్లను కదా మళ్ళీ తిరిగి అడిగేసే, వచ్చిపోయే చుట్టంలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా. వద్దులే, పాట పాడితే చచ్చిపోవాలి. అస్సలం వాలేకుం బాషాబాయ్, జుమ్మా ముబారక్. ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు. ఇందాక చూసా మీరు హోలీ శుభాకాంక్షలు పెట్టారు కదా, రిటర్న్ పెట్టాను, ఏమనుకోవద్దు లేట్ పెట్టాననేసి. లైక్ చేసావా? 26, థ్యాంక్ యూ. భోజనం అయింది అక్క? తినేసాను, గంగవాయిల కూర పప్పు చేశాను తమ్ముడు. మీరేం తిన్నారు? మమ్మీ నువ్వు అసలు విషయానికి ఫోను. నాకు అసలు ఒక అబ్బాయి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడో అర్థం కావట్లేదు. నాకు అసలు చిరాగ్గా ఉంది. నేను అసలే మనసు బాగాలేనప్పుడే ఫోన్ చేసి, నాకు అసలు మనసు బాగాలేక నేనేదో చాటింగ్లో ఉంటే అప్పుడే ఫోన్ చేసి, అబ్బా చిరాకు అయిపోతుంది ఈ మధ్య. అక్క మీ విషయంలో ఏం అనుకోనక్క. అలాగే ఎవరక్క? ఒక అబ్బాయి చేస్తాడు ఊరికే, వాళ్ళ అమ్మతో మాట్లాడమని అలా అని చేస్తాడు. ఎవరు కాల్ చేస్తున్నారు? ఒక అబ్బాయి లైవ్లోకి వస్తాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడమని చంపేస్తుండు. నాకేమో అసలు ఏదో నేను సంథింగ్ ఏదో ఇరిటేషన్లోనో టెన్షన్లోనో వంట పనులను ఉన్నప్పుడన్నా చేస్తాడు, లేకపోతే బావ వచ్చిన తర్వాత చేస్తాడు. బావ వచ్చిన తర్వాత బావతో పని చేసుకోవాలి కదా, అలాగా. నాకు అసలు
ఈరోజు గడుస్తుందేమో, గడవదో గడుస్తుందో అనుకున్నాను. నిజం చెప్తున్నాను.